హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసి వంకాయ ఫ్రై చేయబోతున్నాను. అది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. 1/2 kg వంకాయలు తీసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 నుంచి 3, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినపప్పు 1 స్పూన్, చిటికెడంత పసుపు, సాల్ట్ తగినంత కారం. ఎలా చేస్తానో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్గా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని తగినంత దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చిటికెడంత పసుపు వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాక 1/2 kg కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి 1/2 kg వంకాయలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఫ్రై అయ్యాక మూత తీసాక మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి. మీరు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, మీ పిల్లలు కూడా. దీంట్లో మగ్గాక ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అది కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.